హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా భార్యాభర్తల పంచాయతీలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. భార్యలు భర్తల మీద పరకట్ట వేధింపుల కేసులు వేయటం, మెయింటెనెన్స్ కేసులు వేయటం, గృహహింస కేసులు వేయటం అనేటువంటి జరుగుతాం. ముఖ్యంగా ఒక భార్య తనకు పుట్టినటువంటి పిల్లల కోసం, తన కోసం రకరకాలుగా బతకడం కోసం, బతకాలంటే మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ కావాలన్నప్పుడు భర్త నుంచి మెయింటెనెన్స్ పొందాలంటే ఒక ఆనవాయితీ. అయితే తన కోసం, తన పిల్లల కోసం మెయింటెనెన్స్ కేసులు వేయటం అనేటువంటి జరుగుతాం. దీంట్లో కొంతమంది శక్తి సామర్థ్యాలు ఉండి, ఆదాయం ఉండి భర్తలు వేధించాలని కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి భార్యలు కొంతమంది అయితే, నిజంగా బాధపడుతూ భర్తల నుంచి భరణం కోరేటటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు, న్యాయంగా ఉన్నారు. అయితే ఒక గజిబిజి వాతావరణం దేశవ్యాప్తంగా కొనసాగింది. అసలు ఎవరు భరణానికి అర్హులు, ఎవరు భరణానికి అర్హులు కాదు, ఏ పరిస్థితులలో భరణం మంజూరు చేయాలనేటువంటిది గౌరవ సుప్రీంకోర్టు ప్రవీణ్ కుమార్ జైన్ వర్సెస్ అంజు జైన్ అనేటువంటి ఒక కేసులో కొన్ని మార్గదర్శకాలని పెట్టడం అనేటువంటి జరిగింది. అయితే ఎస్ఎల్పి కేసు నెంబర్ 21701 అనేటటువంటి ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టు వారు కొన్ని ఆదేశాలని, కొన్ని మార్గదర్శకాలని పెట్టడం జరిగింది. ఏమని, ఎట్లా ఎలిమని మంజూరు చేసేటప్పుడు ఏ రకంగా కీ పాయింట్స్ని కింది కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకోవాలి, కింది కోర్టులు ఏ రకమైనటువంటి వాతావరణాలలో మరి మెయింటెనెన్స్ ఇవ్వాలనేటటువంటిది మెయింటెనెన్స్ ఇవ్వాలనేటటువంటి చెప్పడం జరిగింది. ఏంటి, ఒక భార్య భరణం కోసం భర్త మీద కేసులు వేస్తే, ఒక పిల్లలు తండ్రి నుంచి భరణం కోసం కేసులు వేస్తే ఏం చేయాలి? సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది వైఫ్. ఒక భార్య భరణం కోసం వచ్చినప్పుడు ఆమె యొక్క సోషల్గా ఉండే సామాజిక పరమైనటువంటి అంశాల పరిస్థితి ఏంటి, ఆమె యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటి అనేటటువంటిది పరిగణలోకి తీసుకోవాలి. ఇన్కమ్, ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది వైఫ్, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ని తీసుకోవాలి. ఒకవేళ ఆమె కాక ఎకనామిక్ స్టేటస్ బాగుందనుకోండి, భరణం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సోషల్ స్టేటస్ కూడా బాగుందనుకోండి అనేటటువంటి ఆలోచన చేయాలి. బేసిక్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ది వైఫ్ అండ్ చిల్డ్రన్, ముఖ్యంగా ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఏంటి, భార్యకి ఏం కావాలి, తిండి, బట్ట, వైద్యం, లేదు రకరకాల ఇబ్బందులు, పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్, చెక్ బట్టలు, ఇట్లా బేసిక్ నీడ్స్ అనేటువంటిది కూడా పరిగణలో. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టాటస్ ఆఫ్ ది వైఫ్. ఒక వైఫ్ పిహెచ్డి చేస్తుంది, మంచి శక్తి సామర్థ్యం ఉంటుంది, అయినప్పటికీ నా ఉద్యోగం చేయదు, భర్త మీద ఆధారపడి భరణం కట్టవని కేసులు వేస్తుంది. అట్లా శక్తి ఉన్నటువంటి మహిళలు భరణం అడగొచ్చా, అడగకూడదా, వాళ్ళ యొక్క ఎకనామికల్ పొజిషన్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ. ఒకవేళ ఉద్యోగస్తురాలనుకోండి, భరణం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, తాను కాపాడుకున్నటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి. తర్వాత ఇన్కమ్ సోర్సెస్ అండ్ ప్రాపర్టీ ఓన్. ఒక వైఫ్ ఉంటుంది, ఇండ్లు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, రెంట్ వస్తున్నటువంటి షాపులు ఉన్నాయి. ఇట్లాంటి వాతావరణంలో ఆమె భరణం అడిగేటటువంటి అధికారం ఆమెకు లేదు. అందుకనే ఆమెకు ఉండేటటువంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి, ప్రాపర్టీ ఏ రకమైనటువంటి ప్రాపర్టీ ఉంది, దాని మీద ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది వైఫ్ అండ్ మ్యాట్రిమోనియల్ హౌస్. ఈ ఆమె నివసిస్తున్నటువంటి అత్త లేదు తల్లికి సంబంధించినటువంటి ఆస్తులతో పాటు వాళ్ళు ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, వాళ్ళకు ఉండేటటువంటి వాతావరణం ఏంటి, వాళ్ళ యొక్క వే ఆఫ్ స్టైల్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేటువంటిది కూడా. వెదర్ ది వైఫ్ లెఫ్ట్ హర్ జాబ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఒకవేళ వైఫ్ కాక భార్య వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నప్పటికీ కావాలని చెప్పేసి ఆమె ఒకవేళ ఆమె కాక ఒకవేళ జాబ్ని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా, కావాలని వదిలిపెట్టిందా, దాన్ని కూడా తీసుకోవాలని. లీగల్ కాస్ట్ ఫర్ వైఫ్ వితౌట్ ఎనీ ఇండిపెండెంట్ ఇన్కమ్, ఇది కూడా ఒకటి న్యాయపరమైనటువంటి డబ్బులకు సంబంధించినటువంటి కూడా. ఫైనాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ది హస్బెండ్
భర్తకు సంబంధించినటువంటి ఆస్తులు ఏంటి, ఆయనకు ఉండేటటువంటి ఇన్కమ్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఆయన అప్పులు ఆస్తులు ఏంటి అనేటువంటిది కూడా తీసుకోవాలంట. ఈ రకంగా ఈ 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కింది కోర్టులకు ఆదేశాలని ఇవ్వటం అనేటువంటి జరిగింది. మీరు ఈ పారామీటర్స్ లోపల నిలబడి ఉన్నారా? జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ యొక్క పారామీటర్స్ని అమలుపరుస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ మీరు కోర్టులో దరఖాస్తులు వేసుకోవాలని, భర్తలు కానీ భార్యలు కానీ ఈ రకమైనటువంటి చిల్డ్రన్స్ కానీ వీటన్నిటి మీద ఒక అవగాహన ఉండాలనే కోణంలో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.